న్యూస్ కు స్వాగతం. 24 గంటలు కాదు, ఒక సెకనులో మీ ముందుకు చూస్తూనే ఉండండి. నిరంతర వార్తా ప్రసారాలు, డ్రగ్స్, సైబర్ నేరాలపై అవగాహన. చిలుకూరు పిఎస్ పరిధి ఎస్పీ సన్ప్రీత్ సింగ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు చిలుకూరు ఎస్ఐ రాంబాబు గారు, కోదాడ షీ టీం ఏఎస్ఐ కృష్ణమూర్తి మండల కేంద్రంలోని తెలంగాణ సాంఘిక బాలుర గురుకుల పాఠశాల మరియు కళాశాలలో షీ టీమ్స్ సైబర్ నేరాలపైన, గంజాయి, డ్రగ్స్, మత్తుమందులపై పోలీసు కళా బృందంతో విద్యార్థులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగినది. ఎవరైతే సెల్ ఫోన్ వాడట్లేదో, అంటే అవసరానికి మించి ఎవరైతే వాడుతున్నారో వాళ్ళు మాత్రమే సైబర్ నేరాల బారిన పడుతున్నారు. ఇప్పుడు మనకి సెల్ ఫోన్ ఎంతవరకు అవసరం? ఫోన్ మాట్లాడుకోవడానికి, వాట్సాప్ చూసుకోవడానికి, ఏదైనా విషయాన్ని మనం నేర్చుకోవడానికి మాత్రమే సెల్ ఫోన్ వాడాలి. ఈ 3 విషయాలే. అంతకుమించి మనకి ఏమైనా అవసరం ఉంటాయా? స్నాప్చాట్లో అవసరమా? ఫేస్బుక్లో అవసరమా? ప్లే స్టోర్లో అవసరమా? నెక్స్ట్ ట్విట్టర్ అకౌంట్ అవసరమా? ఇవన్నీ అవసరమా? మనకి అవసరం లేదు. మనకి వాటిలోకి మనం వెళ్ళి మన యొక్క పర్సనల్ డేటా మొత్తం కూడా ఎదుటి వానికి ఇచ్చేస్తున్నాం ఆటోమేటిక్గా. ఉదాహరణకి ఇప్పుడు నేనున్నా, నాకు అన్నీ కూడా యూనికే. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, బ్యాంక్ అకౌంట్ కానీ, నా పేరు, నా ఫ్యామిలీ, నా కాంటాక్ట్స్, నా ఫ్యామిలీ ఫ్రెండ్స్, మా అందరు కూడా ఒకటే. అన్నీ కలిపి యూనిక్గా ఉంటాయి. మనం ఏం చేస్తున్నాం అంటే అవన్నీ కూడా మనం ఒక నెంబర్తో సేవ్ చేసుకుంటాం. మన నెంబర్కే లింక్ అయి ఉంటాయి. అన్ని కూడా లింక్డ్, యూనిక్ లింక్డ్. పిఎం గారు వచ్చిన తర్వాత అన్ని యూనిక్ లింక్డ్ పెట్టాడు. ఎప్పుడైతే ఎదుటోడు మనకి వలలాగి చేస్తాడు, వాడు ఎక్కడో ఉంటాడు, సైబర్ నేరగాడు ఎక్కడో జార్ఖండ్, మధ్యప్రదేశ్ దగ్గర ఉంటాడు. వాడు ఏం చేస్తాడు? మనం సెల్ ఫోన్ వాడుతున్నాం అంటే ఒక సి లాంగ్వేజ్, పాస్కలో ఏదో ఒక లాంగ్వేజ్ ద్వారా మనం ఆండ్రాయిడ్ ఈ లాంగ్వేజ్ ద్వారా మనం సెల్ ఫోన్ వాడతాం. వాడు ఏం చేస్తాడు? దానికి యాంటీ పాస్కలో, యాంటీ సి లాంగ్వేజ్, యాంటీ సిపిపిలో, యాంటీ ఆండ్రాయిడ్ అది వాడతాడు. అది వాడు ఏం చేస్తాడు? మనకి సెల్ ఫోన్ రూపంలో